హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు బేబీకి జుబ్బా లాగా అంటే పంజాబీ డ్రెస్ క్లాత్ మిగిలిందనమాట నా దగ్గర. సో దాన్ని నేను ఇలా జుబ్బాలా కుట్టాలని అనుకుంటున్నాను. పైజామా అంటారు, జుబ్బా అంటారు, దీన్ని చిన్న పంజాబీ కుర్తీ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో దీనికి కాలర్ పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పేసి నేను ప్రిపరేషన్ మొదలు పెట్టాను అనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఓపెన్ కోసం అంటే కలర్ నెక్ కాబట్టి పాపకి వేసేందుకు కరెక్ట్గా ఉండేదానికి జుబ్బాలాగా కుడుతున్నాను కదా. మళ్ళీ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఏమి ఉండదు కాబట్టి కాలర్ నెక్ కాబట్టి కొంచెం నెక్ దగ్గర నుంచి డౌన్ చేసుకొని కట్ చేసేసుకొని కుట్టేస్తున్నాను అనమాట. ఆడ హుక్ వేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే తల పట్టాలి కాబట్టి. ఓకేనా, అదనమాట. ఇప్పుడు చూడండి, దానికి నేను అదే ఉక్సు పట్టి కాజా పట్టి అంటాం కదా, దాన్ని ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా దాన్ని అది కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇట్లా ఇంకొక దాని క్లాతే, దాని ప్యాంట్ క్లాత్ అనమాట ఇది. సో దాన్ని ఒక 2 లేయర్లు అంటే పొడవు సరిపోద్దో లేదా అని నేను జాయింట్ చేసేసుకొని కుట్టాలని ఇట్లా పెట్టుకున్నాను. ఆ జాయింట్ చేసేసిన తర్వాత దీన్ని మనము ఎడ్జెస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆ ఎడ్జెస్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు నేను పెట్టేది ప్యాటర్న్ చూడండి, గమనించండి. ఇప్పుడు ఇంకొకటండి, మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎందుకంటే కాలర్ నెక్ అయినప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ డౌన్ చేయాలబ్బా. బ్యాక్ నెక్ వచ్చేసి హైలో ఉంటుంది కాబట్టి, హై నెక్కే కాబట్టి ఫ్రంట్ కొంచెం డౌన్ చేయాలి. ఎందుకంటే మెడకు పట్టుకున్నట్టుగా ఉండకుండా కొంచెం దిగినట్టుగా ఉంటే ఫ్రీగా ఉంటుంది అనమాట కాలర్ నెక్. సో దానికోసం అని చెప్పేసి కొంచెం డౌన్ చేసేసుకొని ఇప్పుడు జాయింట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే కాజా పట్టి ఉక్స్ పట్టండి. ఇది చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్లో నాకు కూడా తెలియక నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. యాక్చువల్గా నేను అది వేసేదానికి చాలా ఇబ్బంది ఎందుకంటే ఎందుకు ఇబ్బంది అంటున్నానంటే అక్కడ మోల్డ్ చేయడానికి చాలా కష్టమయ్యేది. ఇప్పుడైతే నేను అలా టక్స్ పెట్టేసుకొని అంటే స్ట్రైట్ కట్ చేసుకున్న దగ్గర కొంచెం క్రాస్గా కూడా టక్స్ పెట్టేసుకొని మొత్తం కాజా పట్టి అండ్ ఉక్స్ పట్టి 2 ఒకేసారి స్టిచ్ చేసుకునేలాగా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడికైతే నెక్ ఎండ్ అవుతుందో అక్కడికి కట్ చేసేసుకొని ఆ పీస్ని ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఈ లోపలికి క్లాత్ని అలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకున్నామంటే, అంటే మనకి ఎక్కడి వరకు ఓపెన్ కావాలో అక్కడికి పెట్టుకొని నీట్గా ఒక కుట్టు వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అది మళ్ళీ దానికోసం అసలు నాకు ఇది నేర్చుకున్న తర్వాత కష్టమని ఒక్కసారి కూడా అనిపించలేదబ్బా. సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, నేర్చుకోండి. ఓకేనా, ఈ విధంగా ఇదిగోండి ఇలా ఒక ఇంటూ మార్క్స్ వచ్చేలాగా వేస్తున్నాను నేను, ఎందుకంటే అది మళ్ళీ లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది కదా. మనం అంటే దీనికోసం మామూలుగా అయితే కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. నేను కూడా చాలా కష్టపడ్డా ఫస్ట్లో నేర్చుకోకముందు. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసేసుకుంటున్నాను. ఈ కాలర్ నెక్ వాటికి ఏంటంటే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు చూస్తున్నారు కదా, నెక్ దగ్గర నుంచి షోల్డర్ అంటే హ్యాండ్ జాయింట్ దగ్గరికి డౌన్ చేసుకోవాలి. నెక్ దగ్గర హైకి వెళ్ళి హ్యాండ్ జాయింట్ దగ్గరికి అంటే షోల్డర్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి డౌన్ చేసేయాలన్నమాట. అలా చేస్తేనే మీకు కాలర్ నెక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది, షోల్డర్స్ దగ్గర లేయకుండా ఉంటుంది అన్నమాట క్లాత్. చూస్తారు కదా, ఇదిగో ఇప్పుడు కొంచెం ఒక రూప్ వచ్చిందనమాట దీనికి. ఇప్పుడు మనం కాలర్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కాలర్ సెట్ చేసుకోవడం కూడా ఫస్ట్లో అంటే రాకముందు ఏదైనా కష్టంగానే ఉంటుంది, వచ్చిన తర్వాత అన్నీ ఈజీ అనిపిస్తాయి, అది నేను కాదన్ను. కానీ చూడండి, ఈ విధంగా క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా క్లాత్ తీసేసుకొని దాన్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కుట్టాలనుకున్న ఆ డ్రెస్ క్లాత్ తీసుకొని నెక్ కొలత పెట్టుకుంటున్నాను నేను. నెక్ కొలత పెట్టుకొని అది ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అది ఏ ఆకారంలో ఉందో మీకు ఈజీగా చెప్తున్నాను అబ్బా, నేను మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ షేప్లో మనం కట్ చేసేసుకోవాలి. అంటే ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా అలా ఒక మార్క్ పెట్టుకొని ఈ విధంగా వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చు కోసం కాబట్టి. సరేనా, ఈ తర్వాత ఇప్పుడు ఇది మనం వేసేది మెయిన్ పీస్ ఇదే. నేను మామూలుగా బకరం పీస్ కట్ చేసి చూపించాల్సింది, నేను మెయిన్ పీసే కట్ చేసేసాను. ఇప్పుడు మనము
బక్రం పీస్ని ఇంకొక లైనింగ్ పీస్ని ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇది పేపర్ క్యాన్వాస్ అంటారండి దీన్ని. ఇది మీటర్ వచ్చేసి 20 రూపీస్ 25 రూపీసే ఉంటుంది అంతే. ఈ విధంగా అయితే తీసుకోవాలి దాన్ని. ఈ పాపకని కాదు, ఎవరికేసిన కాలర్ నెక్కలకి ఈ పీస్ వేయకపోతే కాలర్ స్టిఫ్గా నిలబడదు అనమాట. మరి జెంట్స్కి వేసే షర్ట్స్కి వేసే అంత థిక్నెస్ ఉండదు, ఇది చాలా పల్చగా ఉంటుంది, స్టిఫ్గా నిలబడుతుంది. ఈ విధంగా పెట్టుకొని, అంటే మీకు అందరికీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కొంచెం అవగాహన ఉంటుంది. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నాను నేను. పెట్టుకొని వీటిని మళ్ళీ తిప్పుకుంటా అనమాట, అంటే కుట్టు కనిపించకుండా ఉండేందుకు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా తిప్పుకుంటే మనకు మెయిన్ పీస్ వచ్చేస్తుంది. ఈ బక్రం పీసు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దానిపైన ఒక కుట్టు వేసేసుకుంటే ఇంకా అది అసలు లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా. దాని ప్రకారం మనము ఆల్రెడీ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసేసుకొని ఉన్నాం కదా, దాని ప్రకారం మిగతా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవటం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే అది లేకుండా ఉండేందుకే, ఇంకంతే రీజన్, అదేం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పైన కుట్టేయకుండా ఐరన్ చేసేస్తారనమాట. ఐరన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బక్రం పీస్కి ఈ క్లాత్ అంటుకుపోతుంది. సో ఇంకా అది కదలదని ఉద్దేశం అనమాట. నాకు అంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని చెప్పేసి ఒక కుట్టేసేసాను నేను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనము దాని మధ్యలోకి కాలర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా డ్రెస్ని కూడా 2 నెక్స్ ఒక దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని మధ్యలో మిడిల్ పార్ట్ చూసుకొని బ్యాక్ నెక్కి బ్యాక్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకున్నాము. ఆ డాట్ నుంచే ఇది కాలర్ది మధ్యలోకి పెట్టుకొని కుట్టేసుకుంటున్నాం అనమాట. అంటే కరెక్ట్, ఇది ఎందుకు చెప్తున్నా అంటే కరెక్ట్గా 2 వైపులు, అంటే ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేసరికి కరెక్ట్గా 2 వైపులా ఈక్వల్గా వస్తుందని, అంతే, ఇంకేం లేదు. మీరు ఫుల్గా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది క్లాత్ సాగే క్లాత్ గానైతే కొంచెం ముందుకన్నా పోతుంది ఇది కాలరు, లేదా తక్కువన్నా అయిపోతుంది. ఇలా పెట్టుకొని కుట్టారనుకోండి 2 వైపులా ఈక్వల్గా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఫ్రెండ్స్. ఇట్లా వేసుకున్న తర్వాత మనకు ఆ ఖర్చు కనిపిస్తూనే ఉంటుంది. అదే లైనింగ్ వేసి కుట్టే డ్రెస్సెస్కి అయితే మనము ఇంకొక విధంగా కుట్టాలి. అది నేను మళ్ళీ చూపిస్తాను ఇంకొక వీడియోలో, ఎప్పుడైనా చేస్తానన్నమాట. దీనికి లైనింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మనము నెక్కి, బ్లౌజెస్కి హెమ్మింగ్ చేసే నెక్ పీస్ యాడ్ చేస్తాం కదా, ఆ విధంగా దీనికి ఇంకొక పీస్ని యాడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలన్నమాట. అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఒక పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఒక పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే నెక్ పీస్ని యాడ్ చేసుకోవాలి. నేను క్రాస్ పీస్ తీసుకోవట్లేదు, ఎందుకు అని అంటే నా దగ్గర క్లాత్ ఎక్కువ లేదబ్బా. సో దానికోసం అని చెప్పేసి నేను క్రాస్ పీస్ తీసేసుకోకుండా స్ట్రైట్గానే పీస్ తీసుకొని ఇలా జాయింట్ చేసి నేను కుట్టేటప్పుడు ఫోల్డింగ్ పెట్టుకుంటా అక్కడక్కడ. ఎందుకంటే సాగదు కదా, క్రాస్ పీస్ అయితే సాగుతుంది క్లాత్. సో దానికి మనకు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. ఇది స్ట్రైట్ పీస్ ఏంటంటే సాగే తత్వం ఉండదు కాబట్టి దీనికి మనం అక్కడక్కడ ఫోల్డింగ్ పెట్టుకున్నాము అని అంటే అప్పుడు ఏంటంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్, ఇప్పుడు నెక్ చిన్నది ఉంటుంది, బాడీ వెడల్పు ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళేసరికి క్లాత్ వెడల్పు కావాలి. మనం కుట్టినంతే ఉంటుంది కదా అనుకునేదానికి ఉండదు అనమాట. అలా ఉంటే ఫోల్డ్ అయిపోవటం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కంఫర్టబుల్ ఫీలింగ్ ఉండదు అనమాట. సో దానికని చెప్పేసి ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనము టీస్గా అండి బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా పెట్టుకొని, ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత అక్కడక్కడ కుచ్చు పెడుతున్నాను నేను, అక్కడక్కడ అదిగోండి ఫోల్డ్ చేశాను అనమాట నెక్ పీస్ క్లాత్ని. ఎందుకంటే అదే మీకు చెప్పాను కదా, నేను ఫోల్డ్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉండేందుకు. ఓకేనా, హెమ్మింగ్ చేసినా కరెక్ట్గానే ఉంటుందండి ఈ విధంగా కుట్టినప్పుడు. హెమ్మింగ్ ఎందుకు, మనము చిన్న పాపే కదా అని చెప్పేసి నేను కుట్టేసేసానులేండి, అదనమాట. అలా రౌండ్గా కుట్టేసుకోవాలి, నెక్ రౌండ్ కుట్టేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక కుట్టేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏమన్నా మిగిలితే మొక్కలు టైలర్స్ దగ్గర, నా దగ్గర చాలా మిగులుతూ ఉంటాయి అన్నమాట. నేనేం చేస్తానంటే ఇది ఈ విధంగానే ఎవరికో ఒకరికి ఉపయోగపడేలాగా, నాకు ఏదో ఒక టైంలో బోర్ కొట్టినప్పుడు, బ్లౌజులు కుట్టలేక
డ్రెస్సులు కుట్టలేక బోరు కుట్టినప్పుడు నేను చేసే పని ఇదనమాట. అవి ఒకవేళ ఉంటే మా పాపకు అదే మా తమ్ముడి పాపకు ఉంటాయి, లేదు అంటే ఎవరికొవరికి ఇస్తూ ఉంటానన్నమాట. డబ్బులు అయితే ఎవరి దగ్గర తీసుకోలేదండి ఇప్పటివరకు, ఊరికినే ఇచ్చాను చాలామందికి. ఆ విధంగా అయితే కుడుతూ పెడతా, ఎందుకంటే అవి వేస్ట్ అవ్వకుండా ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని చెప్పేసి. ఇదిగోండి ఈ విధంగా చాలా బాగుంటాయి అబ్బాయి జిబ్బోల్లాగా పిల్లలకి. సమ్మర్లో అయితే ఇది కాటన్ కాబట్టి ఇలాంటివి ఒక కుట్టి పెట్టుకుంటే సమ్మర్కు సరిపడా హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళకి కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ సింథటిక్ క్లాత్స్ అండ్ సిల్క్లు ఇలాంటివి వేసుకొని ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా పిల్లలు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా కుట్టుకొని ఫ్రీగా స్లీవ్లెస్ అండి ఇది. హ్యాండ్స్ అయితే పెట్టను, ఎందుకంటే హ్యాండ్స్కి సరిపడే క్లాత్ లేదు. సో అందుకని హ్యాండ్స్ పెట్టకుండా స్లీవ్లెస్ కుడదాం అనుకున్నాను. ఈ విధంగా స్లీవ్లెస్ పెట్టుకొని కాలర్ నెక్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకన్నా నా ఉద్దేశము. సో మీరు ఎవరికన్నా అవసరం అయితే ట్రై చేయండి, మీ దగ్గర ఉన్నాయంటే. నాకు తెలిసి నేను నీట్గానే చూపించాను అనుకుంటున్నాను. ఏమన్నా కరెక్ట్గా చూపించలేదు అని అంటే మీరు కామెంట్ చేయండి, ఇక్కడ పర్ఫెక్షన్ లేదు అక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అంటే నేను ఆ క్లిప్ కూడా తీసి ఎడిట్ చేసి మీకు పెడతా ఖచ్చితంగా. అదనమాట. ఇదిగోండి ఇప్పుడు ఫోల్డ్ చేసేసి మనం కుట్లు వేసేసుకున్నాం కదా, ఇంకా నెక్ పీస్ కూడా లేయకుండా డబల్ కుట్టేసేసానండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, డబల్ కుట్టేసాను. ఇదిగోండి ఈ విధంగా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా వచ్చింది అనిపించింది అనమాట. మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, మర్చిపోబాకండి. ఇప్పుడైతే మనం స్లీవ్లెస్ అనుకున్నాం కదా, దీన్ని ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట కుట్టు. దీనికి ఏం డబల్ కుట్లు అవి ఏం అవసరం ఉండదు, మామూలుగా జస్ట్ ఒక కుట్టు అంటే టైట్ కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేస్తున్నాను నేను. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ ఒక 20 minutesలో అయిపోతుంది అనమాట. దీని కాస్ట్ బయట కనీసం ఎంత లేదన్నా 150 అబోవ్ ఉంటుంది, 200 అట్లా ఉండొచ్చు, ప్యూర్ కాటన్ కాబట్టి. సో నాకైతే బయట ఎంత రేట్ ఉందనేది సరిగ్గా తెలియదు. నేను ఎందుకంటే మ్యాక్సిమం ఎప్పుడు బయట వెళ్ళి ఇట్లాంటివి కొనింది లేదు. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే నేనే స్టిచ్ చేసి ఇచ్చేసి ఉంటాను తప్ప షాప్స్కి వెళ్ళి కొనింది లేదనమాట. సో అందుకే వీటి గురించి నాకు అంత ఐడియా లేదనమాట. ఇదిగోండి ఈ విధంగా 2 sides నేను ఈ స్లీవ్స్ని ఇలా స్టిచ్ చేసి వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఎక్కువ క్లాత్ కూడా ఏం పెట్టలేదండి ఖర్చు కోసం అని అదని ఇదని. సో దీన్నే ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఓవర్లాక్లు అట్లా ఇట్లా లేకుండా ఇప్పుడు దీన్నే ఫోల్డ్ చేసేసి పాప మెజర్మెంట్కి సరిపడా ఉండే విధంగా కుట్టేసుకుంటున్నాను అనమాట నేను. ఇదిగోండి ఇట్లా. నాకైతే ఇది కుట్టిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా బాగుంది, ముద్దుగా ఉంది. కాలర్ నెక్ డిఫరెంట్గా ట్రై చేశాను అనిపించింది అనమాట. చూడండి అంటే చాలామంది కుట్టింది మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, బట్ నేను కుట్టడం ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి ఇలా ఈ విధంగా డబల్ కుట్టేసేసాను నేను. కొంచెం నడుము దగ్గర పట్టుకున్నట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కర్వ్ తీసుకొని డబల్ కుట్టేసేసాను అనమాట. అటువైపు కూడా డబుల్ కుట్టేసేసుకొని అప్పటికి మనకి ఫినిషింగ్ అయిపోతుందండి. పోతే కింద రౌండ్ కూడా మనము స్టిచ్ చేయాలి కదా, ఆ రౌండ్ వేసినప్పుడే పర్ఫెక్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు 2 sides వేసుకుంటున్నాను నేను, సెకండ్ వైపు వేసుకుంటున్నాను అనమాట. ఒక సైడ్ ఇందాక వేసేసాను కదా, ఇప్పుడు సెకండ్ వైపు. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ అండి, ఇంకేం లేదు. ఎందుకంటే పోగులు రాకుండా ఉంటాయి అని చెప్పేసి, ప్లస్ మళ్ళీ ఓవర్లాక్ చేయాల్సిన అవసరము ఉండదు అని చెప్పేసి, అంతే, ఇంకేం లేదు. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, కింద రౌండ్ ఎడ్జెస్, వాటిని కూడా వేసేసుకుందాం. వాటిని వేసేసుకుంటే అప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కడ ఏం లేదనమాట. అది జస్ట్ 18-19 minutes పట్టిందండి అంతే. నేను ఎంత బాగా ఎడిట్ చేసినా అంతకంటే ఇంకా తగ్గించలేకపోయాను. ఎందుకంటే ఊరికే తగ్గించుకుంటా క్లిప్పింగ్స్ లాగా యాడ్ చేసి మీకు వచ్చేలాగా చెప్పడం కన్నా, నేను కుట్టే విధానం చూసి నేను ఏమేమి తీసుకుంటున్నానో చూస్తే మీకు మ్యాక్సిమం ఐడియా వచ్చేస్తుంది అనమాట, తెలియకుండా పోయేది ఏం లేదు. సో అందుకని చెప్పేసి నేను ఎక్కడ కట్ చేయడం ఎడిట్ చేయడం ఏం చేయలేదన్నమాట. చూడండి ఈ విధంగా రౌండ్ కుట్టేసేసుకుంటున్నాను అనమాట నేను. చూసారు కదా, అసలు నిజంగా ఒక 20 minutesలో 200 వాల్యూ చేసి ఒక కాటన్ కుర్తీ స్టిచ్ చేసామంటే హ్యాపీయే కదా. ఎవరికి వస్తాయండి చూడండి, 20 minutesలో 200 అని చెప్పి
చెప్పుకోవాలి. ఇదిగో ఎక్స్ట్రా ఎప్పుడైనా అండి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదన్నా కానీ మన ఇంట్లో వాళ్ళదైనా బయట వాళ్ళది ఎవరిదన్నా కానీ ఫినిషింగ్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ పోగులు అక్కడ వదిలేయడం, ఎక్కడ వదిలేస్తే చూడటానికి కూడా చండాలంగా ఉంటాయి అన్నమాట. సో నేనేం చేస్తానంటే మనకి ఒక్కొక్క అలవాటు ఏ దాని మీదకైనా వెళ్ళిపోవాలి తప్ప బయట వాళ్ళ యొక్కలాగా మన వాళ్ళ యొక్కలాగా అట్టు కుట్టుకోకూడదు. సో నేను ఎందుకని చెప్పేసి ఎవరైనా నీట్గా పోగులు కనిపించకుండా కట్ చేసేస్తానండి. ఫస్ట్ నాకు కనిపించిన నాకే చిరాకు అనమాట కస్టమర్ కన్నా ముందు. సో నేను అందుకే నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు నేను అవుట్ఫిట్ చూపిస్తున్నాను కదా ఇప్పుడు, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మీకు ఎలా అనిపించింది, ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా, దీని కాస్ట్ ఎంత పడవచ్చు బయట, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదా ఈ విధంగా ఓపెన్ పెట్టుకొని చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కలర్ కూడా చాలా మంచి కలర్, తేనె కలర్. ఇది చాలా బాగుంది అనిపించింది నాకు. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మీరు కానీ నచ్చితే, మీకు నచ్చితే, మీకు అవసరం అయితే, మీ వాళ్ళకు మీ రిలేటివ్స్కి ఎవరికన్నా కుట్టాలనిపిస్తే వీడియో చూసి ట్రై చేయండి, తప్పేం లేదు.